Hello everyone, welcome to RK tutorial. So guys, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి మరియు నోటిఫికేషన్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి వార్త అయితే రావడం జరిగిందండి. అఫీషియల్ నోటీస్ అండి ఇది. మొత్తం ఖాళీల వివరాలు తెలియచేయండి అని చెప్పేసి మరి ఈ యొక్క నోటీస్ అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు మనమైతే చూద్దాము. నిజంగా చెప్పాలంటే మరి ప్రజెంట్ మనకి ఒక నోటిఫికేషన్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి కోర్టు కేసులో ఉంది. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మరి అది 100% అది రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రభుత్వము మరొక కొత్త నోటిఫికేషన్కు వెళ్ళాలి కదా. మరి ఇలాంటి టైంలో ఈ యొక్క నోటీస్ ఎందుకు విడుదల చేసిందని చెప్పి చాలామంది అభ్యర్థులు అయితే కాల్ చేస్తున్నారండి. దీనిపైన ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియోలో ఇస్తాను, ఓకేనా. సో మరి ఇక్కడ మనకు చూసినట్లయితే 15వ తారీఖు జూలై 2024 ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఆఫీస్ మంగళగిరి నుంచి ఇదైతే విడుదల చేశారండి. సబ్జెక్ట్ చూడండి, పోలీస్ డిపార్ట్మెంట్ వేకెన్సీ పొజిషన్ ఆఫ్ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సివిల్ అండ్ ఏఆర్ ఏపీఎస్పీ టీపీఓ కమ్యూనికేషన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ ఫర్ రిగార్డింగ్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తము ప్రజెంట్ 30వ తారీఖు జూన్ 2024 వరకు ఎన్ని ఖాళీలైతే ఉన్నాయో అన్ని ఖాళీలను సో ఒక ప్రోఫార్మా ఇస్తున్నాము, అందులో మాకు తెలియచేయండి అని చెప్పేసి దీన్ని అయితే అందచేయడం అయితే జరిగిందండి. ఆ ప్రోఫార్మా గనక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ని ఉన్నాయి అండ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్ ఎన్ని ఉన్నాయి, ఏఆర్ఎస్ఐ ఎన్ని ఉన్నాయి అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్ సిపిఎల్ ఎన్ని ఉన్నాయి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏపీఎస్పీలో ఉన్నాయి అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐ ఎన్ని ఉన్నాయి, ఎస్ఐ పీటీఓ ఎన్ని ఉన్నాయి, పోలీస్ కానిస్టేబుల్ సివిల్, పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, పోలీస్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ అండ్ మెకానిక్, డ్రైవర్, కమ్యూనికేషన్. మరి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే అడుగుతున్నారండి. శాంక్షన్డ్ స్ట్రెంగ్త్, సో యాక్చువల్గా ఎంతమందిని శాంక్షన్ చేశారు, ఆ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఇక్కడ చూడండి ఎంతమందిని శాంక్షన్ చేశారు, ప్రజెంట్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు, మొత్తం ఖాళీలు ఎన్ని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ యాజ్ ఆన్ 36/2024 ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని భర్తీ చేయాలి, నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్ గివెన్ బై ద ఎస్ఎల్పిఆర్బి వైడ్ డిస్ట్రిక్ట్ 28/11/2022 అప్పుడు ఎంత నోటిఫికేషన్ ఇచ్చారు, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ యాజ్ ఆన్ 36/2024 అప్పుడు ఇచ్చినవి కాకుండా ప్రజెంట్ ఇంకా ఎంతమంది అంటే ఎన్ని పోస్టులు రిక్రూట్ చేయాలని చెప్పేసి అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ మరి అది అలానే ఉంచి మరి కొత్తది ఇస్తారా అని చెప్పేసి కావచ్చు. 100% అలా జరగదండి. వన్స్ ఈ నోటిఫికేషన్ని కంప్లీట్ చేసిన తర్వాతే మనకు కొత్త నోటిఫికేషన్ ఇస్తారండి 100%. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను చూడండి పాయింట్, నెంబర్ ఆఫ్ పోస్ట్ నోటిఫికేషన్ గివెన్ బై ద ఎస్ఎల్ఆర్పిఆర్బి వైడ్ 28/11/2022 అప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో పోస్టులు ఎన్ని, ఆ పోస్టులు కాక ప్రజెంట్ ఇంకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలి, ఆఫ్టర్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆ నోటిఫికేషన్ కాక ఇంకా ఎన్ని రిక్రూట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు అండి, ఓకేనా. అంటే ఆల్రెడీ ఆ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ నోటిఫికేషన్, ఎస్ఐ అంటే అయిపోయింది కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులను కేటాయించారో వాటిని ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయరు అని చెప్పేసి అయితే 100% ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆ పోస్టులను ఏ విధంగా అయినా కూడా భర్తీ చేస్తారు. భర్తీ చేసిన తర్వాత రిమైనింగ్ ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటికి నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారు. క్లియర్గా అర్థం చేసుకోండి, పాత నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలను డిస్టర్బ్ చేయరు. యాజ్ ఇట్ ఈజ్ వాటిని అదే విధంగా రిక్రూట్మెంట్ చేసి ఆ రిక్రూట్మెంట్లో ఉన్న పోస్టులు కాక ఇంకా ఎన్ని పోస్టులను భర్తీ చేయాలి ఆ నంబర్ని ఇక్కడ మెన్షన్ చేయండి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ నోటిఫికేషన్ని, అంటే ఏదైతే కోర్టు కేసులో ఆగిందో ఆ నోటిఫికేషన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి క్లియర్ చేసిన తర్వాత నాకు తెలిసి జనవరి 1 జాబ్ క్యాలెండర్లోనే వీటిని కూడా యాడ్ చేసి ఈ యొక్క డిసెంబర్ లోపు వీటిని కంప్లీట్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ఐ మరియు
కానిస్టేబుల్. ఈసారి మాత్రం చాలా ఖాళీలు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మా నోటిఫికేషన్ ఏమవుతుంది, క్యాన్సిల్ చేయడానికి లేదండి. ఇది కాన్స్టిట్యూషనల్. ఓకేనా, వీటిని క్యాన్సిల్ చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే అంత కష్టపడి ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయ్యి ఒకవేళ క్యాన్సిల్ చేస్తే ఆల్మోస్ట్ 75% స్టూడెంట్స్ యొక్క వయోపరిమితి క్రాస్ అయిపోతుందండి. ఓకే, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కష్టం కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సిల్ అయితే అవ్వదు, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి దీన్ని విడుదల చేశారండి. కొత్త నోటిఫికేషన్ ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ క్యాలెండర్, మనకు జాబ్ క్యాలెండర్ అయితే ఇవ్వబోతున్నారండి. ఎప్పుడు? January 1. ఓకే, January 1, 2025 జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామంటూ మనకు కంప్లీట్గా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో. మరి అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు కావాలి కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక్కో శాఖ నుంచి ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఈ ప్రోఫార్మా పంపిస్తున్నట్లుగా నాకైతే అర్థమవుతుందండి. ఇటీవల మనకు ఆర్బీకేలో కూడా ఇలాంటి నోటీసు పంపి ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పండి అన్నప్పుడు మనకు విడుదల చేశారు. మొత్తం 6,000కు పైగా ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు ఒక నోటీస్ అయితే అది పేపర్లో కూడా రావడం జరిగింది. సో మేబీ అన్ని శాఖలకు కూడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వం తెలుసుకుంటుందేమో. అసలు స్ట్రెంత్ ఎంత ఉంది, కొత్త ప్రభుత్వం కదా, ఏ శాఖలో ఎంత స్ట్రెంత్ ఉంది, శాంక్షన్ పోస్టులు ఎన్ని, సో ఎన్ని వేకెంట్ ఉన్నాయి, శాంక్షన్ పోస్టులు ఎన్ని, ప్రజెంట్ వర్క్ చేస్తున్న వారు ఎవరు, ఎంతమంది, అండ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి. సో ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే రిమైనింగ్ నోటిఫికేషన్లో ఇంకెన్ని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాళీలన్నీ కూడా ప్రభుత్వము సేకరిస్తున్నట్లుగా అయితే అర్థమవుతుంది. ఓకేనా. సో ఇదండి మరి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ ఎవ్రీవన్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే.